హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి మేక్ యూ గుడ్. ఈరోజు వీడియోలో మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ఏదైనా అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేయాలి అనుకునేటప్పుడు మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. కన్సోల్ అంటే ఏంటి అంటే, దీన్ని కన్సోల్ అంటాం అనమాట, ఈ ఏరియాని. సో మనం ఇక్కడ ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటే మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా మన దాంట్లో ఎర్రర్ వచ్చింది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి క్విక్గా. సో మనం డీబగ్ చేస్తుండేటప్పుడు మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాసుకుంటే మనకి ఈజీగా డీబగ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో అలాంటప్పుడు మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ మనం కోడింగ్ చేసేటప్పుడు కూడా ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లైక్ నువ్వు 2 నెంబర్స్ని యాడ్ చేసి రిజల్ట్ ఎంత వచ్చిందో ప్రింట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం ప్రింటింగ్ని సేమ్ లైన్లో ప్రింట్ చేయాలి అనుకునేటప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో అని ప్రింట్ చేయాలి. మరి నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హరిణి అని ప్రింట్ చేయాలి. ఈ రెండు ఒకే లైన్లోనే ప్రింట్ అవ్వాలి అనుకునేటప్పుడు మనం ప్రింట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఒక కోడింగ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మనం క్లాసెస్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఎస్ఆర్సి ఫోల్డర్లో క్రియేట్ చేస్తాం. క్లాస్ నేమ్ సంథింగ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చుకుందాం. హలో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ కాదు, మనం ప్రింట్ గురించి మాట్లాడుకుంటాం కదా. జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ కాపీ దిస్ లైన్. ఇక్కడ హరిణి. సో హలో హరిణి అనేది సేమ్ లైన్లో ప్రింట్ అయ్యాయి అనమాట. సో ఇలా మనకి సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్ ఎల్ఎన్. ప్రింట్ ఎల్ఎన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఒక లైన్ తర్వాత ఇంకొకటి ప్రింట్ అవ్వాలి అంటే, లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హలో అని ఒక ప్రింట్ స్టేట్మెంట్, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ హరిణి అని ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాసాం. మనం రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే, అలో అనేది ఒక లైన్లో, హరిణి అనేది ఇంకొక లైన్లో వస్తాయి. సో ఇలా మనం లైన్ బై లైన్ ప్రింట్ చేయడానికి మనం ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్తో చూద్దాం. ప్రింట్ ఎల్ఎన్ అండ్ ప్రింట్ ఎల్ఎన్. సో మనకి ఇక్కడ కన్సోల్లో హలో అనేది ఒక లైన్లో, హరిణి అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయ్యాయి అనమాట. ఇలా లైన్ బై లైన్ ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో ప్రింట్కి ప్రింట్ ఎల్ఎన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నువ్వు జస్ట్ ప్రింట్ రాస్తే సేమ్ లైన్లో ప్రింట్ అవుతాయి, ప్రింట్ ఎల్ఎన్ అని రాస్తే లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ ప్రింట్ ఎల్ఎన్. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్. ఎఫ్ అంటే ఫార్మాట్ అనమాట. సో మనం మన అవుట్పుట్ను ఒక ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అనుకుంటే మనం ప్రింట్ ఎఫ్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్రింట్ ఎఫ్ మనకి సిలో ఎలా వర్క్ అవుతుందో ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతుంది. సో మనం నెంబర్స్ని కానీ డెసిమల్స్ని కానీ స్ట్రింగ్స్ కానీ ఒక ఫార్మాట్లో ప్రింట్ చేయాలనుకుంటే మనం ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎఫ్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే మనం మై నేమ్ ఈజ్ %s అండ్ మై ఏజ్ ఈజ్ %d అని రాసాం అనమాట. సో ఇక్కడ కామా తర్వాత మనం %sకి నువ్వు ఏ వాల్యూ ఇస్తున్నావు, %dకి ఏ వాల్యూ ఇస్తున్నావు అనేది స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ మనం %sకి హరిణి అండ్ %dకి 23 అని ఇస్తున్నాం. సో ఇలా మనం
ఫార్మాట్ని ఫార్మాటెడ్గా రాయాలి అనుకుంటే ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తామన్నమాట. ఎలానో కోడ్లో చూద్దాం. మై ఏజ్ ఈజ్ %d, ఫస్ట్ ఏంది %s ఉంది కాబట్టి హరిణిని పాస్ చేయాలి. సో నెక్స్ట్ సో ఇక్కడ మనకు 3 డెసిమల్స్ వరకు ప్రింట్ అయింది. సో ఇలా మనం అప్ టు 3 డెసిమల్స్ 4 డెసిమల్స్ వరకు ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే మనం %.3f 4f అలా యూజ్ చేస్తామన్నమాట. సో ఇలా మనం ఫార్మాటింగ్ స్పెసిఫైయర్స్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అనమాట. %.2f అని ప్రింట్ చేస్తే మనకు 2 డిజిట్స్ వరకు ప్రింట్ అవుతాయి. సో పర్సెంటేజ్ మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, కాకపోతే మనం 2f అని పెడుతున్నాం కాబట్టి అప్ టు 2 డిజిట్స్ వరకే ప్రింట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్కేప్ క్యారెక్టర్స్. ఏంటి అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు సంథింగ్ ఏదో ఒకటి ప్రింట్ చేస్తున్నావు, ఒక పారాగ్రాఫ్ రాస్తున్నావు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ 2 లైన్స్ ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 2 లైన్స్ న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకునేటప్పుడు మనం స్లాష్ని యూజ్ చేస్తాం. ఎలా అనేది కోడ్లో చూద్దాం. సో అనదర్ క్లాస్ క్రియేట్ చేద్దాం, న్యూ జావా క్లాస్ అండ్ ఫార్మాట్ specifiers public static void string args. So /n ఇప్పుడు ఏంటి అంటే మనకి హాయ్ హరిణి అనేది ఒక లైన్లో, హౌ ఆర్ యూ డూయింగ్ అనేది నెక్స్ట్ లైన్లో అనేది ప్రింట్ అవుతాయి అన్నమాట. సో హాయ్ హరిణి హౌ ఆర్ యూ డూయింగ్. సో ఇలా మనం /n యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలనుకుంటే /n అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి /t. ఏంటి అంటే ఇక్కడ మనం సంథింగ్ ఒకదానికి ఇంకొక దానికి మధ్య ఒక 4 to 5 స్పేసెస్ కావాలి అనుకుంటే /t అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం /n బదులు /t పెట్టి రన్ చేద్దాం. సో ఇక్కడ మనకు హాయ్ హరిణి తర్వాత 4 to 8 స్పేస్ వచ్చిన తర్వాత హౌ ఆర్ యూ డూయింగ్ అనేది ప్రింట్ అయింది. ఓకే, అండ్ మనం ఏదైనా కోడ్స్లో పెట్టి రాయాలి అని అనుకుంటే అప్పుడు /" అనేది పెట్టి రాస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను హరిణి అనేది కోడ్స్లో ప్రింట్ చేయాలి అనుకున్నాను. సో హాయ్ హరిణి అనేది మనకి కోడ్స్లో ప్రింట్ అయింది, హౌ ఆర్ యూ డూయింగ్. ఒకవేళ సింగిల్ కోట్ కావాలి అనుకుంటే ఇక్కడ సింగిల్ కోట్ ఇస్తాం అన్నమాట. సో మనకి హరిణి అనేది సింగిల్ కోట్లో ప్రింట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్ / నీకు బ్యాక్ / ప్రింట్ అవ్వాలి అంటే 2 స్లాషెస్ ఇస్తే నీకు బ్యాక్ / అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు బ్యాక్ / అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట, /n అని యూజ్ చేసింటే హలో అనేది ఒక లైన్లో, హరిణి అనేది ఇంకొక లైన్లో ప్రింట్ అయింది. /t యూజ్ చేసింటే ఇక్కడ మనకు ప్రైస్ తర్వాత 4 to 8 స్పేసెస్ తర్వాత మనకి 1000 అనేది ప్రింట్ అయింది. ఓకే, సో ఇవనేది ఎస్కేప్ క్యారెక్టర్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్కాటినేషన్ ఇన్ ప్రింటింగ్ అనమాట. మనం 2 స్ట్రింగ్స్ని ఇక్కడ కన్కాటినేట్ చేయొచ్చు. ఎలా అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్ట్రింగ్ నేమ్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేసావు.
దాన్ని ఇక్కడ మనం కన్కాటినేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది అంటే వెల్కమ్ హరిణి అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ నువ్వు 2 స్ట్రింగ్స్ని కన్కాటినేట్ చేస్తున్నావు. కన్కాటినేషన్ అంటే 2 స్ట్రింగ్స్ని కలపడం అనమాట. సో అలా కలపడానికి మనం కన్కాటినేషన్ అంటాం. సో ఇక్కడ హలో అనేది ఒక స్ట్రింగ్, హరిణి అనేది ఒక స్ట్రింగ్, వీటిని కన్కాటినేట్ చేస్తున్నాం. సో ప్రింట్ చేసినప్పుడు ఎలా ప్రింట్ అవుతాయి అంటే హలో హరిణి అని ప్రింట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హాయ్ ప్లస్ హరిణి, మనకి ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? హాయ్ హరిణి అని ప్రింట్ అవ్వాలి. సో హాయ్ హరిణి అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం ఒక వేరియబుల్ తీసుకుందాం. స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు హరిణి. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి? వెల్కమ్ హరిణి అని ప్రింట్ అవ్వాలి. సో వెల్కమ్ హరిణి అని ప్రింట్ అయింది. ఇలా మనం కన్కాటినేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఇన్ జావా అనమాట. మనం ఏదైనా కానీ అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేయాలి అంటే మనం ప్రింటింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ జావాలో ఉన్నాయి అంటే 3 ఉన్నాయి. ఒకటి ప్రింట్, ప్రింట్ఎల్ఎన్, ప్రింట్ఎఫ్. సో ప్రింట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకే లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ప్రింట్ యూజ్ చేస్తాం. లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే ప్రింట్ఎల్ఎన్ యూజ్ చేస్తాం. ఏదైనా ఒక అవుట్పుట్ని ఫార్మాట్లో ప్రింట్ చేయాలి అని అనుకుంటే మనం ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తాం అన్నమాట. I hope this video was helpful for you. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thank you for supporting. Bye bye.